హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ముందుకు వచ్చి అమ్మ ఒడిలో వాలిపోయాను. నాకు అక్కడ చాలా భయం వేసింది. మమ్మీ, కిట్టమ్మ నాతో చెప్పకుండానే వచ్చేసింది. నువ్వెందుకు రాలేదు అంటూ ఏడవసాగాను. నా ఏడుపు విని కాబోలు మీ అమ్మ, కిట్టమ్మ ఆ గదిలోకి గబగబా వచ్చారు. అరే, వీడు వచ్చేశాడా అంది మీ అమ్మ. ఇందిరా, ఇప్పుడేం చేయడం అంది అమ్మ దిగులుగా. నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాలే అంటూ ఆవిడ నా దగ్గరకు వచ్చింది. నన్ను బుజ్జగిస్తుండగా, తేజ, పదమ్మ స్నానం చేద్దువు గాని, చూడు నీ బట్టలెలా మాసిపోయినాయో అంటూ పిలిచింది. నేను వెళ్ళలేదు. మా అమ్మ చీర కుచ్చిళ్లను మరింత బిగించి పట్టుకుని ఆవిడ ఒళ్ళో దూరిపోయాను. అమ్మ భుజాలు పట్టి నన్ను బలవంతంగా లేవదీసింది. లే తేజ, ముఖమంతా ఎలా దుమ్ము కొట్టుకుందో, వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు వేసుకునిరా, మా తండ్రివి కదూ. అమ్మే స్వయంగా నన్ను చెయ్యి పట్టి స్నానాల గది దగ్గరకు తీసుకెళ్ళింది. నేను మా అమ్మ దగ్గరకు వచ్చేశాను. ఆ ఊరు, ఆ మనుషులు, కాపలాగా కూర్చున్న ఆ భీముడు జ్ఞాపకం వస్తే ఇంకా ఒళ్ళు జలధరిస్తోంది. ఆ భయంకరమైన పరిస్థితిని తప్పించుకున్నందుకు పంజరంలో నుంచి బయటపడిన పక్షిలా నా మనసు స్వేచ్ఛగా, ఆనందంగా ఉంది. సంతోషంగా స్నానం చేశాను. నేను స్నానం ముగించుకొని బట్టలు ధరించి వచ్చాను. అమ్మ నా జుట్టు దువ్వింది. పక్కనే పెట్టి ఉంచిన పాల గ్లాసు తీసి నా పెదవుల దగ్గరికి తెస్తూ, వేడివేడిగా ఇవి తాగు, బడలిక తీరుతుంది అంది. నేను ఆ పాలను తాగుతుంటే అమ్మ నా నుదుటి మీద పడిన జుట్టుని పైకి తోసింది. నా చెంపలు నిమిరింది. నేను పాలు తాగుతూనే అమ్మ చేతి బంగారు గాజులు తడిమాను. నేను పాలు తాగడం పూర్తయింది. అమ్మ నన్ను ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. నేను ఆ పల్లెటూరు నుంచి ఎలా తప్పించుకు పారిపోయి వచ్చానో చెబుతున్నాను. ఇంతలో ఆ గదిలోకి అమ్మ సెక్రటరీ వచ్చాడు. అతను సూటు బూటు ధరించి ఇది వరకు నేను ఎన్నడూ చూడనంత దర్జాగా ఉన్నాడు. రాజీ, టైం అవుతోంది అన్నాడు. అమ్మ టైం చూసుకుంది. ఇంకా అరగంట తర్వాత బయలుదేరినా పర్వాలేదు అంది. ఆయన అమ్మని రాజీ అని పిలవగా నేను వినడం ఇదే ప్రథమం. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను భయంగా. ఎక్కడకు వెళ్ళను, నువ్వు కాసేపు పడుకో, నీకు నిద్ర రావడం లేదా అంది. నేను నిద్రపోను, నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావు అన్నానే గాని నాకు అప్పటికే నిద్రమత్తుగా ఉంది. కళ్ళ మీదకి నిద్ర తెరతెరగా వస్తోంది. నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను అంది నా తల గుండెలకి అదుముకుంటూ. నేను ఆమె మెడ చుట్టూ చెయ్యి పెనవేసి భుజం మీద తలదాల్చుకున్నాను. నన్ను ఆ ఊరు ఎప్పుడూ పంపించవద్దమ్మా అన్నాను. నువ్వు ఏ ఊరు వెళ్ళవద్దు, ఇక్కడే ఉండి చదువుకుందు గాని అంది. ఆ ఊరి నుండి అంత శ్రమపడి పారిపోయి వచ్చిన తర్వాత ఇట్లా స్నానం చేసి వేడివేడిగా పాలు తాగి అమ్మని హత్తుకుపోయి కూర్చుంటే ఎంతో హాయిగా ఉంది. నిశ్చింత, శాంతి, ఆనందం నాకు వింజామరలు తొడగడంతో సుఖమైన నిద్ర వచ్చేసింది. అమ్మ మెడ చుట్టూ చేయి పెనవేసుకుని ఆవిడ భుజం మీదనే నిద్రపోయాను. కానీ ఆవిడని చూడడం అదే ఆఖరు అని నేను కలలో కూడా అనుకోలేదు. అప్పటికి 2 రోజుల క్రితం ఆవిడ సెక్రటరీని పెళ్లి చేసుకుందని గాని, ఆ పూట మరో అరగంటలో వాళ్ళిద్దరూ ఫారిన్ వెళ్ళే ప్రయాణంలో ఉన్నారని గాని, నేను బయట చూసిన కారు వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సిద్ధంగా వేచి ఉందని గాని నాకు తెలియదు. అమ్మ నుంచి శాశ్వతంగా దూరంగా అవుతున్నానని తెలియని నేను ఇంకెప్పుడూ అమ్మను వదిలి ఒక్క క్షణం కూడా ఉండననే ధీమాతో నిశ్చింతగా నిద్రపోయాను. ఆ నిద్ర కూడా నాకు సహజంగా రాలేదు. నాకిచ్చిన పాలలో నిద్రమాత్రలు కలిపి నన్ను నిద్రపుచ్చారని తర్వాత కిట్టమ్మ ద్వారా తెలుసుకున్నాను. నన్ను నిద్రపుచ్చి అమ్మ వెళ్ళిపోయింది. అర్ధరాత్రి వేళ నాకు మెలకువ వచ్చింది. నిద్రలోనే అమ్మా
అమ్మా అంటూ లేచాను. నా పక్కనున్న కిట్టమ్మ తనకి నిద్రాభంగం అయినందుకు విసుక్కుంటూ లేచింది. అమ్మ లేదు, ఊరు వెళ్ళింది అంది. ఆకలేస్తోందా? అయితే ఆ టేబుల్ మీద అన్నం ఉంది, తిను అంది. అమ్మ కావాలి అంటూ మారం మొదలుపెట్టాను. మీ అమ్మ ఊరు వెళ్ళింది అంటే వినవేం? కసిరింది. నా పక్క ఖాళీగా ఉంది. నాకు భయం వేసింది. కిట్టమ్మ మాటలు నమ్మలేనట్టుగా అమ్మ కోసం లేచి అవతల గదిలోకి పరిగెత్తాను. అక్కడ కూడా అమ్మ లేదు. ఇందిరమ్మ గారు పడుకుని ఉంది. నా గొడవకి ఆవిడ భర్త లేచారు. ఆవిడ నా దగ్గరకు వచ్చింది. మీ అమ్మ లేదు, ఊరు వెళ్ళింది. అనవసరంగా రాత్రివేళ గొడవ చెయ్యకు. నీకు ఆకలేస్తే అన్నం తిను, లేకపోతే నోరు మూసుకుని పడుకో అంది. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి ఏడుపు లంకించుకున్నాను. మరు క్షణంలో నా చెంపలు అదిరిపోయినాయి. నా వీపు మీద పెడీమని గుద్దులు పడ్డాయి. చెబుతుంటే నీకు కాదు, నోరు మూసుకుని పడుకుంటావా లేదా? గద్దించిందావిడ. నా ఒంటి మీద పుట్టిన తర్వాత అంతవరకు ఎప్పుడూ దెబ్బ పడలేదు. నేను బిక్క చచ్చిపోయినట్లుగా చూడసాగాను. అబ్బా, ఎందుకే పిల్లాడిని అలా కొడతావు? బాలాజీరావు వచ్చి నన్ను ఎత్తుకోబోయాడు. మీరు ఊరుకోండి. ఏం, నోరు మూస్తావా లేదా? ఏడుపు వినిపించిందంటే ఒళ్ళు చీరేస్తాను, జాగ్రత్త. మీ అమ్మ నిన్ను నాకు అప్పగించి వెళ్ళింది. నువ్వు నా దగ్గరే ఉండాలి. నేను చెప్పినట్టు వినాలి. వినకపోయావంటే ఆవిడ మళ్ళీ చెయ్యెత్తింది. నేను వెక్కిళ్ళు ఆపుకుంటూ వస్తున్న ఏడుపు బలవంతంగా దిగమింగుతూ కిట్టమ్మ కుచ్చెళ్లలో పిల్లిలా ఒదిగిపోయాను. నీ ఏడుపు నాకు వినిపించకూడదు, ఆవిడ ఆజ్ఞాపించి వెళ్ళిపోయింది. చూసావా, ఆవిడ మంచిది కాదు, కొడుతుంది. పడుకుందాంరా అంది కిట్టమ్మ. నేను కిట్టమ్మ దగ్గర పడుకున్నాను. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది కిట్టమ్మ? ఎప్పుడు వస్తుంది? వెక్కుతూ అడిగాను. మీ అమ్మ ఇక రాదు, అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా ఎందుకు వెళ్ళింది? అమెరికా అంటే చాలా దూరం అని మాత్రం తెలుసు. మీ అమ్మ సెక్రటరీని పెళ్లి చేసుకుంది. నువ్వు ఇక ఇక్కడే ఉండాలి. ఇందిరమ్మ గారు చెప్పినట్టు వినాలి. ఆవిడకు కోపం తెప్పించకూడదు. కొద్దిసేపటికి కిట్టమ్మ నిద్రపోయింది. నేను మంచం మీద అలాగే కూర్చున్నాను. కిట్టమ్మ మాటలు ఆ రాత్రివేళ అబద్ధం అని అనిపించినా మర్నాటి నుంచి అవి యథార్థం అని తెలిసాగాయి. మా అమ్మ ఇల్లు అమ్మేసిందట. మేం ఇందిరమ్మ గారి ఇంటికి మారాము. నేను అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. అమ్మ 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 కావాలి అంటూ ఒకటే మాట. నాకు జ్వరం రాసాగింది. ఆ జ్వరం తగ్గటం లేదు. కిట్టమ్మ కూడా వేరే వాళ్ళ ఇంట్లో పనికి కుదరడంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది. నా ఆలనా పాలనా చూసేవాళ్ళు లేరు. ఇందిరమ్మ గారికి ఎప్పుడూ బయట తిరిగే పని. నా విషయం పట్టించుకునేది కాదు. నన్ను బ్రతిమిలాడే తీరుబడి ఆవిడికి లేదు. ఒకసారి బాలాజీరావు గారు నన్ను అడిగారు. మీ తాతయ్యకి ఉత్తరం వ్రాస్తాను. ఆయన ఇవాళ నిన్ను చూడడానికి వస్తున్నారు. పోనీ ఆయనతో నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావా? ఈ మాట వినగానే నేను మంచం మీద భయంగా లేచి కూర్చున్నాను. నేను వెళ్ళను, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను అంటూ ఏడవసాగాను. వెళ్ళనంటే ఎలా? అది నీ ఇల్లు, నువ్వు అక్కడే ఉండాలి అంది ఇందిరమ్మ గారు. నా కళ్ళు భయంతో పత్తికాయల్లా అయినాయి. ఇక్కడ ఉంటే నన్ను బలవంతంగా ఆ పల్లెటూరు పంపిస్తారని భయం వేసింది. జ్వరం తీవ్రతతో ఉన్న నేను ఆ మధ్యాహ్నం ఇందిరమ్మ గారు ఇంట్లో లేని సమయంలో మెల్లిగా బయటకు జారుకున్నాను. బయట వీధుల్లో నడుస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళు తూలుతోంది. రోడ్డు వెంట నడుస్తున్న నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. అమ్మా అమ్మా అని ఏడవడం ఒక్కటే గుర్తుంది. అమ్మ నన్నిలా ఎందుకు వదిలేసిందో, నేనేం తప్పు చేశానో అని గుర్తు చేసుకుంటే దుఃఖం వరదలై పొంగుతోంది. తిరిగి సాయంత్రం అయ్యేసరికి రైల్వే స్టేషన్లోకి వచ్చాను. ఆ అమెరికా ఎక్కడుందో, ఎక్కడికి వెళ్ళడానికి ఏ రైలు ఎక్కాలో నా కాళ్లలో శక్తి అయిపోయింది. ఒక్క అడుగు కూడా కదపలేనంత నీరసంగా ఉన్నాను. పైనుంచి ఒళ్ళు గజగజలాడించే చలి నన్ను మూటలా చేసేస్తోంది. కళ్ళు కటకటలాడుతున్నాయి. చీకటయింది.
నాకంతా అయోమయంగా ఉంది. ప్లాట్ఫామ్ మీద ఉన్న బెంచీ మీద ముడుచుకుని పడుకున్నాను. అమ్మా! అమ్మా! ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏడుస్తూ ఇదే ఇదే మాట కలవరిస్తూ ఉన్నాను నేను. ఎన్నోసార్లు అమ్మ నా కోసం పరిగెత్తుకు వచ్చినట్లే అయ్యింది. నేను ఆనందంగా లేవబోతుంటే తీరా ఆ స్త్రీ ఇంకెవరో అయ్యేది. అక్కడ అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. ఇంతలో నా ఒంటి మీద ఎవరో చేయి వేశారు. బాబూ అని పిలిచారు. నేను కూరుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచాను. నా ఎదురుగా ఉత్తరీయం కప్పుకొని నిలబడిన వ్యక్తి తాతయ్య అని తెలుసుకున్నాను. బాబూ, నీ కోసం సాయంత్రం నుంచి వెతుకుతున్నాను. ఇంటికి వెళ్దాం పదా. అత్తయ్య నీ కోసం అన్నం నీళ్లు మాని ఏడుస్తోంది. నేను రాను, నాకమ్మ కావాలి. అమ్మని పిలుస్తానుగా, ఇంటికి వెళ్దాంరా. నిజంగా అమ్మ వస్తుందా? నేను ఉత్తరం రాస్తే తప్పకుండా వస్తుంది. తేజాకి జ్వరంగా ఉంది, నీ కోసం ఏడుస్తున్నాడని వ్రాస్తాను. విమానంలో వచ్చేస్తుంది. నిజంగానా? నిజంగా. నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. లేచి కూర్చున్నాను. ఆయన నన్ను ఎత్తుకుని భుజం మీద వేసుకున్నాడు. తన ఉత్తరీయం తీసి వణుకుతున్న నాకు నిండా కప్పాడు. తర్వాత ఏమైందో నాకు స్పృహ లేదు. ఆ విధంగా తాతయ్య నన్ను పల్లెటూరు మళ్ళీ తీసుకువచ్చాడు. నేను జ్వరంతో చాలా రోజులు మంచం మీదనే ఉన్నాను. నేను ఎప్పుడు కళ్ళు తెరిచినా తాతయ్యో అత్తయ్యో నా మంచం దగ్గర కూర్చుని నాకు కనిపించేవాళ్ళు. నేను కళ్ళు తెరిచిన వెంటనే ఏం కావాలి? ఏమయ్యా ఏం కావాలి? బత్తాయి ఒలిచివ్వనా? హార్లిక్స్ తాగుతావా? అంటూ ఆదుర్దాగా అడిగేవాళ్ళు. నేను వద్దనేవాడిని. నేను చాలా నీరసంగా మంచం మీద నుంచి లేచి కూర్చునే ఓపిక కూడా లేనట్టుగా చిక్కి శల్యం అయ్యాను. నాకు వాళ్ళు ఏవేవో మందులు వేస్తూనే ఉన్నారు. కానీ ఏవీ నాకు వంటబట్టడం లేదు. ఒకసారి తాతయ్య అత్తయ్య మాట్లాడుకోవడం నాకు వినిపించింది. కాత్యాయని, వాడు బ్రతుకుతాడనే నమ్మకం నాకు కనిపించడం లేదు. నువ్వు మరీ ఆశ పెట్టుకోకు, చాలా బాధపడతావు అన్నాడు తాతయ్య. కింద కూర్చుని ఉన్న అత్తయ్య నా మంచం మీద తల ఆనించి ఏడవసాగింది. బెజవాడ తీసుకువెళ్దాం నాన్న, ఇంకా మంచి డాక్టర్కి చూపిద్దాం. అదంతా నీ పిచ్చి. వాడు తల్లి కోసం బెంగపడ్డాడు. ఈ బెంగలో నుంచి తేరుకోవడం కష్టమే. వాడికి ఆయుష్ ఉంటే తప్ప ఇంకా దేనికీ సాధ్యం కాదు. అత్తయ్య చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఆవిడకి నా మీద ఎందుకంత ప్రేమో నాకు అర్థం కాలేదు. నా జ్వరం కాస్త తగ్గింది. తాతయ్య అహర్నిశలు నా దగ్గరే కూర్చుని నాకు ఏవేవో కథలు చెబుతూ ఉండేవాడు. ఫకీరు రోజూ వచ్చి ఏవేవో పాటలు పాడి డాన్స్ చేసి నన్ను నవ్విస్తూ ఉండేవాడు. కోతిపిల్లని తీసుకువచ్చి ఆడిస్తూ నన్ను సంబరపరిచేవాడు. భీముడు నా కోసం లెక్కలేనన్ని బొమ్మలు తెచ్చి ఇచ్చేవాడు. అత్తయ్య నన్ను కంటికి రెప్పలా కాపాడి ఏది కావాలన్నా క్షణాల మీద తెప్పించి ఇచ్చేది. నేను మెల్లగా కోలుకోసాగాను. నా మనసులో అమ్మ మీద బెంగపోలేదు, కానీ అది నేను భరించడం అలవాటయింది. నేను పథ్యం తిన్నాను. లేచి ఇంట్లో తిరగసాగాను. రత్తమ్మ మాటల ద్వారా నాకు మా అమ్మ కనిపించదని, వేరే పెళ్లి చేసుకుందని, వాళ్ళకి ఇంకో కొడుకు పుట్టాడని, అమ్మ ఇక ఈ దేశం రాదని అర్థం కాసాగింది. అమ్మ కోసం నేను పడిన బెంగ అంతా క్రమంగా కోపంగా మారసాగింది. అమ్మ నాతో అబద్ధం చెప్పింది. అమ్మకి ఇంకో కొడుకు పుట్టాడట. ఇదే నా మనసులో తీరని గాయం అయ్యింది. నాకు పౌరుషం వచ్చింది. మొండితనం వచ్చింది. అత్తయ్యకి పిల్లలు లేరు. నేనంటే చాలా ఇష్టం. అత్తయ్య ఎప్పుడు నాన్న గురించి కబుర్లు చెప్పేది. నన్ను ఊరడించేది. నేను మెల్లగా ఆవిడ ప్రేమాభిమానాలు అనే వెచ్చని సూర్యకాంతి వైపు తిరిగే తిరుగుడు పువ్వులా తిరగసాగాను. వెచ్చటి ఆవిడ ఆదరణలో నా ఒంటరితనం, నా బెంగ కరిగిపోసాగాయి. సిటీలో అత్యంత అధునాతన సదుపాయాల మధ్య అపురూపంగా పెరిగిన నేను ఒక్కసారిగా ఈ పల్లెటూరిలో ఈ మోటు పద్ధతుల మధ్య ఇమిడిపోవడానికి చాలా ఇబ్బంది పడసాగాను. ఉదాహరణకి, నేనున్న పరిసరాలు అతి శుభ్రంగా ఉండడం, నా బట్టలు మల్లెపువ్వుల్లా నాజూకుగా తెల్లగా ఉండడం అలవాటు. కాలికి మట్టి అంటేనే అది అంటితేనే నా ప్రాణం విలవిలలాడిపోయేది.
ఇక్కడి వాళ్ళకి బట్టల గురించి శ్రద్ధ లేదు. చుట్టూ ఆవులు గేదెలు, వాటి రొచ్చు, ఆ వాసన నా ముక్కుపుటాలని బద్దలు కొట్టేది. నా పుస్తకాలు, బట్టలు ఇందిరమ్మ గారు ఇక్కడికి పంపించి వేసింది. నా స్కూల్ బ్యాగ్, నా డ్రెస్, నా బూటు చూడగానే ఆపుకోలేని ఏడుపు వచ్చేసింది. సెలవులైపోయినాయి. స్కూలు తెరిచారు. నేను ఈ పల్లెటూరులోనే ఉండిపోయాను. తాతయ్య నన్ను ఉన్న ఊళ్ళోనే స్కూలుకి పంపాలని చూశాడు. కానీ నేను వెళ్ళనని అన్నాను. ఆ తడికెల స్కూలు నాకు నచ్చలేదు. తాతయ్య ఇంటి దగ్గరే నాకు ట్యూషన్ పెట్టించాడు. నాకు ఇష్టమైతేనే వెళ్ళేవాడిని. లేకపోతే బలవంతం లేదు. నేను ఫకీరు వెంట కొండవాగు దగ్గరకు వెళ్ళేవాడిని. అక్కడ బొమ్మలు తయారు చేసే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. నేను వాళ్ళతో కలిసి బొమ్మలు చేయడం నేర్చుకోసాగాను. రోజులు గడిచినాయి. 2 సంవత్సరాలకి నేను బాగా కోలుకున్నాను. ఈ మనుషులు, ఈ వాతావరణం క్రమంగా నాకు అలవాటైపోయింది. ఈ ఇల్లన్నా, ఈ ఊరన్నా నాకు అసహ్యం పోయింది. అత్తయ్య రాజమండ్రి వెళితే ఆవిడతో వెళుతూ, ఆవిడ ఇక్కడికి వస్తే వెంట వస్తూ, ఆవిడ కొంగు పట్టుకొని తిరగడం అలవాటైపోయింది. నాకు ఊహ తెలిసిన కొద్దీ ఇది మా ఇల్లని, మా తాతయ్య అని, మా అత్తయ్య అని ఆత్మీయత నన్ను వాళ్ళతో పెనవేయసాగింది. స్వర్ణ, పుట్టిన ప్రతి మనిషికి ఎక్కడో ఒకచోట ఇది తన ఇల్లు, ఇది తన వాళ్ళు, తన చోటు అనే మమకారంతో కూడిన సంకెళ్ళు కావాలి. అవి లేనినాడు ఆ మనిషి సన్యాసవుతాడు. నా చిన్నప్పుడు నా అనే వాళ్ళు లేని ఒంటరితనం నేను అనుభవించాను కాబట్టే మీ పిన్నిగారింట్లో నువ్వు ఉన్న స్థితి చూడగానే నా మనసు నీరయింది. జీవితంలో ఓటమి, అందులో ముఖ్యంగా ఆర్టిస్టుని ఆత్మహత్య వైపు ఎలా తరుముతుందో మా నాన్న జీవితం ఉదాహరణగా చూసిన నేను నిన్ను ఆ ప్రమాదం నుంచి తప్పించాలనే తహతహలాడాను. బాల్యంలో నా జీవితం ఈ మార్పుతో ఆటుపోట్లకు గురయ్యి తట్టుకోలేక తలకిందులైన మాట నిజమే. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అదెంత వరం అనిపిస్తుంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి కాబట్టే తాతయ్య లాంటి వ్యక్తి నీడన పెరిగే భాగ్యం నాకు లభించింది. ఏ కాలేజీలు, ఏ విశ్వవిద్యాలయాలు నేర్పలేని సంస్కారం తాతయ్య దగ్గర నేర్చుకున్నాను. మనిషి చదువుల వల్ల పొందాల్సిన మానవత్వం, మంచితనం కానీ ఆడంబరం, అధికారం కాదు. జీవితంలో డబ్బు సంపాదనకి, తెలివితేటలకి మించిన డిగ్రీ ఏదీ లేదు. మనకి ఏం కావాలో మనం తెలుసుకున్నప్పుడు మన ప్రపంచం మనం సృష్టించుకోగలుగుతాం. మన వ్యక్తిత్వం, మన తెలివితేటలు, మన సామర్థ్యం బట్టి దాన్ని విస్తృతపరచుకోగలుగుతాం. తాతయ్య ఎప్పుడూ చెబుతూ ఉంటాడు, దాహం వేస్తే నీళ్లు తాగటానికి బావి దగ్గరకు వెళ్తాం. బావి నిండా నీళ్లు ఉన్నంత మాత్రాన మనం అవన్నీ తాగలేం కదా. మన దాహం తీర్చుకోగలిగే గ్లాసుడు నీళ్లు మాత్రమే మనం తీసుకుంటాం. ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలు కూడా అంతే. అవి సూర్యరశ్మిలా, ప్రాణవాయువుల అపార జీవరాశిలో అనంతంగా ఈ సృష్టిలో నిండి ఉన్నాయి. అవన్నీ మనం సొంతం చేసుకోలేము. మనకి కావలసిన మేరకే మనం పొందుతాం. ఈ ఫిలాసఫీ నాకెంతో నచ్చింది. ఈ చిన్న ఊరిలో నాది అనే ఒక ప్రపంచం నేను సృష్టించుకున్నాను. ఆ ఆనందం, నా తృప్తి, నా ఏకాగ్రత దాని మీద కేంద్రీకరించుకున్నాను. ఈ ఊరికి నేను అంకితం అయ్యానని అందరూ అంటారు. కానీ ఈ ఊరిని నేను సొంతం చేసుకున్న సంగతి ఎవరికీ తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత ఆవిడ ఈ మధ్య మళ్ళీ ఇండియా తిరిగి వచ్చింది. ఆవిడ ఫోటోలు నేను పేపర్లలో చూశాను. ఆవిడ గురించి, ఆవిడ కొడుకు కిషోర్ గురించి వార్తలు చదువుతూనే ఉన్నాను. గోపాలం ద్వారా కొన్ని సంగతులు తెలుస్తూనే ఉన్నాయి. ఆవిడ ఈ దేశం వచ్చిన తర్వాత కొన్ని రోజులకి డ్రైవర్ చేత ఒక ఉత్తరం వ్రాసి పంపించింది. నన్ను చూడాలని ఉందట. ఆవిడేదో విల్లు వ్రాసిందట. డబ్బు నాకిస్తుందట. నన్ను ఒకసారి పంపమని వ్రాసింది. ఆ ఉత్తరం చించి ముక్కలు చేసి తిప్పి పంపాను. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికి రారని చెప్పమన్నాను. నాకు ఆవిడకి నేను మరణించిన వాళ్లతో సమానమే. ఆవిడ డబ్బు ఆశ చూపించి నన్ను తిరిగి పొందాలని అనుకోవడం నాకు మరీ అసహ్యం వేసింది. తను చేసిన అఘాయిత్యానికి డబ్బుతో పూడ్చవచ్చునని ఆవిడ అనుకోవచ్చు.
డబ్బు కంటే విలువైనది నాకు సంపదగా దొరికింది. ఒకరి డబ్బు కోసం ఆశపడే అసమర్థ స్థితిలో నేను లేను. డబ్బును సంపాదించే సామర్థ్యం నాకు భగవంతుడు బాగానే ఇచ్చాడు. ఆవిడ ఈ దేశం రావడం, నా కోసం ప్రయత్నం చేయడం చూసి అత్తయ్య పైకి చెప్పకపోయినా లోలోపల భయపడుతోంది. నన్ను మరింత ఆకట్టుకుందే తప్ప విసిగించలేదు. జన్మనిచ్చినంత మాత్రాన ఎవరూ తల్లిదండ్రులు కాలేరు. పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యాలి. వాళ్ళ కష్టసుఖాలు చూడాలి. అలా ఎవరు చూస్తారో వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు. స్వసుఖం కోసం, స్వార్థం కోసం పిల్లల్ని ఎవరు దూరం చేసుకుంటారో వాళ్ళు చాలా నికృష్టులు. తల్లి తండ్రి అని అనిపించుకోవడానికే అనర్హులు. ఎంతోసేపటి నుంచి మాట్లాడుతున్న తేజ ఆగాడు. అతని మాటలు చివరికి ఆవేశంతో, పదునుగా, నిశితంగా, సూటిగా అతని హృదయంలో అట్టడుగు పొరల్లో దాగి ఉన్న బాధని చీల్చి బయటకు తెస్తున్నట్లుగా ముగిసినాయి. స్వర్ణ బొమ్మల విప్పారిన నేత్రాలతో అతని వైపే చూస్తోంది. ఇంతలో ఆ గది తలుపులు చప్పుడైనాయి. అబ్బాయిగారూ, అబ్బాయిగారూ రత్తమ్మ గొంతు వినిపించింది. తేజ ఈ లోకంలోకి వచ్చినట్లుగా తలుపు వైపు చూశాడు. అబ్బాయిగారూ, మిమ్మల్నే రత్తమ్మ ఆదుర్దాగా పిలిచింది. తేజ వెళ్ళి తలుపు తీశాడు. ఫకీర్ వచ్చాడు. మిమ్మల్ని పిలుస్తున్నాడు. మాణిక్యం ప్రసవించలేక కష్టపడుతోందిట. బండి కట్టుకుని తీసుకువచ్చారు. బెజవాడ తీసుకువెళ్ళాలిట. మిమ్మల్ని రమ్మంటున్నారు అంది. తేజ చప్పున డ్రాయర్ దగ్గరకు వెళ్ళి సొరుగులాగి పర్సు తీసుకుని జేబులో పెట్టుకుని చెప్పులేసుకుంటూ రత్తమ్మ, నేను వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోయాడు. స్వర్ణ కూడా అతనితో పాటే బయటకు వచ్చింది. బండి వెళ్ళిపోయిన తర్వాత స్వర్ణ మెల్లగా మెట్లెక్కి పైకి వచ్చింది. స్వర్ణకి ఈ కొద్ది గంటల్లో కొత్త జన్మ ఎత్తినట్లుగా అనిపిస్తోంది. మంచం మీద కూర్చున్న స్వర్ణ బల్ల మీద ఉన్న తేజ ఫోటో వైపే తదేకంగా చూస్తోంది. ఇప్పుడు ఆ ఫోటో చాలా కొత్తగా కనిపిస్తోంది. అభం శుభం తెలియకుండా అమాయకంగా ఉన్న ఆ పసిముఖం ఎన్ని పెను తుఫానుల తాకిడికి తట్టుకుంది. పువ్వులా నాజూకుగా ఉన్న ఆ మనసు కష్టాల కొలిమిలో నుండి ఇప్పుడు మేలిమి బంగారంలా మెరిసిపోతుంది. స్వర్ణ మనసు మొట్టమొదటిసారిగా ఆ మేలిమి బంగారం తన జీవితానికి ఆభరణంగా కావాలని కోరుకోసాగింది. దిన్ను మీద కోరిగి చెంప ఆనించుకుని ఆ ఫోటో వైపే తదేకంగా చూస్తున్న స్వర్ణకి నిద్ర పట్టేసింది. సాయంకాలపు నీరెండ చెట్ల కొనల నుండి జారినట్లుగా కిటికీలో నుంచి వచ్చి టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న తేజ పాదాల దగ్గర పడుతోంది. షెడ్లో అప్పటికి పనివాళ్లంతా వెళ్ళి చాలాసేపయింది. తేజ అప్పటి వరకు చూసిన కాగితాలు సర్ది ఫైల్లో జతపరుస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఎవరో గబగబా వస్తున్న అలికిడి అయింది. అతను తలెత్తి చూసేసరికి అక్కడ స్వర్ణ నిలబడి ఉంది. స్వర్ణ ముఖం నిండా చిరు చెమటలు అలుముకుని ఉన్నాయి. గబగబా నడిచినట్టుగా ఆయాసపడుతోంది. చేతిలో ఉత్తరం ఉంది. దాన్ని చూడగానే అతను నిటారుగా అయ్యాడు. ఏమిటది? అన్నాడు ఆదుర్దాగా. స్వర్ణ ఇల్లు దాటి బయటికి రావడం ఇదే ప్రథమం. ఏమైనా అర్జెంటు పని ఉంటే యేసోబు చేత త్వరగా రమ్మనమని కబురు పంపుతోంది. స్వర్ణే స్వయంగా వచ్చిందంటే ఏదో విపరీతం జరిగి ఉండాలి. ఉత్తరం వచ్చింది అంది చూపిస్తూ. ఎక్కడ నుంచి? విజయవాడ రోటరీ క్లబ్ వాళ్ళు రాశారు. వాళ్ళు ప్రధానమంత్రి నిధికి వసూలు చేయబోయే ప్రోగ్రాంకి నేను డాన్స్ చేయాలట. నన్ను అడగకుండానే నేను ఒప్పుకున్నందుకు చాలా సంతోషం అని కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఉత్తరం రాశారు. ఈ పొరపాటు ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. ఇన్విటేషన్స్ ప్రింట్ అవుతున్నాయని, త్వరలో పంపిస్తామని వ్రాశారు. ఇది వినగానే తేజ కళ్ళల్లో ఆదుర్ద తొలగిపోయింది. అదా, అది వాళ్ళ పొరపాటు కాదు, నా మతిమరుపు. నేను నీతో చెప్పడం మర్చిపోయాను. మొన్న మాణిక్యాన్ని బెజవాడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసిన ఒక అతను కలిశాడు. అతను రోటరీ క్లబ్ సెక్రటరీ. క్లబ్లో మేము కలిసి భోజనం చేస్తుండగా మాటల మధ్యలో ఈ ప్రోగ్రాం విషయం వచ్చింది. ఏదైనా డాన్స్ ప్రోగ్రాం పెట్టాలని ఆలోచిస్తున్నారు. నేను నీ పేరు చెప్పాను. అతనికి నీ కాలు నయమైన సంగతే తెలియదట. ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ ప్రోగ్రాం ఎంతో బాగా అడ్వర్టైజ్ చేసి పబ్లిసిటీ ఇప్పిస్తానన్నాడు.
అది వాళ్ళకి నీకు లాభం చేకూరుస్తుందట. నేనా? మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామా? స్వర్ణ గుండెల మీద చెయ్యి ఆనించుకుంది. ఏం ఇవ్వకూడదా? నీ కాలు నయమైంది కదా. కానీ కానీ నాకు ప్రాక్టీస్ ఏది? ప్రోగ్రాం ఇంకా 20 రోజులు ఉంది. ఈ లోపల ఎంతైనా ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ నా బట్టలు, నగలు. స్వర్ణ కళ్ళు రెపరెపలాడినాయి. ఏవేవి కావాలో లిస్టు ఇవ్వు, తెప్పిస్తాను. కానీ నేను మళ్ళీ స్టేజ్ మీద నిలబడగలనా? నాకేదో పిరికితనంగా ఉంది. స్వర్ణ, నీ భయం అర్థం లేనిది. నీ కాలు బాగా నయమైందని ఫకీరు చెప్పాడు. ఒకసారి ప్రోగ్రాం ఇచ్చేస్తే గాని ఆ భయం పోదు నీకు. మొదట చెబితే నువ్వు ఒప్పుకోవనే చెప్పలేదు. నువ్వు డాన్స్ చేయగలవు, నాకు నమ్మకంగా ఉంది. నిజంగానా? నిజంగా. స్వర్ణ కళ్ళ నిండా నీళ్లు కమ్ముకు వచ్చాయి. అతని వైపు చిన్నపిల్లలా అలాగే చూస్తోంది. అతను ఎంతో అనునయంగా, తమాషా చేస్తున్నట్లుగా కూడా అన్నాడు. పోనీ మనిద్దరం పందెం కట్టుకుందామా? ఏమని? నువ్వు డాన్స్ చేయగలవని నేనంటున్నాను. నువ్వు చేయలేకపోతే నేను ఓడిపోయినట్లే. నేను నీకు 10,000 ఇస్తాను. నేను చేయగలిగి మీరు గెలిస్తే? అదా? అది నీ ఇష్టం. నా దగ్గర డబ్బు లేదు. నేను ఇవ్వగలిగింది మీరు తీసుకోవాలి. అలాగే. మాట తప్పరుగా? ఉహుం. స్వర్ణ కళ్ళలోకి సంతోషం లాంటిది ఉప్పెనలా వచ్చింది. మరు క్షణంలో గిరుక్కున వెనక్కు తిరిగి బయటకు పరిగెత్తింది. స్వర్ణ ఇంటివైపు వెళ్ళలేదు. రాళ్లవాగు వైపు వెళ్ళింది. అక్కడ ఎగుడుదిగుడుగా ఉన్న రాళ్ల మీద నుంచి చెంగు చెంగున లేడీలా దూకుతూ కింద నీళ్ల దగ్గరకు వెళ్ళసాగింది. కిటికీలోంచి అది చూసిన తేజాకి భయం వేసింది. చప్పున కిటికీ దగ్గరకు వచ్చాడు. స్వర్ణ! బిగ్గరగా కేకపెట్టాడు. స్వర్ణ ఆ పిలుపుకి వెనక్కు తిరిగింది. భయపడకండి, నా కాలు సరిగ్గా ఉందో లేదో పరీక్ష చేసుకుంటున్నాను, బిగ్గరగా సమాధానం చెప్పింది. స్వర్ణ మాటల్ని ఆ రాళ్ళు చిలిపిగా వెక్కిరిస్తున్నట్లుగా ప్రతిధ్వనించాయి. అతను చూస్తుండగానే స్వర్ణ కళ్లకు కనిపించకుండా మాయమైంది. తేజ చేతిలోని ఫైల్స్ టేబుల్ మీద పడేసి బయటకు వచ్చాడు. అతను వాగు దగ్గరకు వచ్చి రాళ్ల మీద నుంచి దిగుతుంటే స్వర్ణ చెంగుచెంగున ఆ రాళ్లని ఎక్కుతూ పైకి వస్తోంది. కాలు జారుతుంది, జాగ్రత్త! వారించాడు. జారనీయండి, మీరుండగా నాకేం భయం? నాకు అందని దూరంలో ఉంటే నేనేం చేయగలను? స్వర్ణ పైకి వస్తుంటే అతను చేయి అందించాడు. స్వర్ణ ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. మెరుస్తున్న కళ్ళతో అతని వైపు చూస్తూ, మీకు అందనంత దూరంలో నేను ఇంకెప్పుడూ ఉండను. ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇప్పుడే డాన్స్ చేయాలనిపిస్తోంది అంది. ఆ ఆ కాలు జారిందంటే చాలా మంచి డాన్సే చేస్తావు, అతను హెచ్చరికగా అన్నాడు. పైకి వచ్చిన తర్వాత కూడా స్వర్ణ అతని చేతిని వదల్లేదు. బాగా చేస్తున్న నర్తకిలా కుడిచేయి చాచి అడుగులు ఎత్తి అతి తేలికగా కదులుతూ, ఓ భూమి, ఆకాశం, చెట్టుల్లారా, పిట్టల్లారా, విన్నారా మీరు? స్వర్ణ మళ్ళీ డాన్సర్ కాబోతుంది. ప్రోగ్రాం ఇవ్వబోతుంది. దీనికి కారణం ఎవరో మీకు తెలుసా? ఇతను 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 స్వర్ణని మళ్ళీ బతికించాడు, ప్రాణం పోశాడు. స్వర్ణ ఏం చేస్తే ఇతని రుణం తీరుతుందో మీరే చెప్పండి, గిరగిరా తిరుగుతూ అంటూనే హఠాత్తుగా అతనికి చేరువై అతని గుండెల మీద వాలిపోయింది. మరు క్షణంలో దుఃఖపు వరద వచ్చి ముంచివేసినట్లుగా ఒక్కసారిగా ఏడ్చేసింది. స్వర్ణ మనసుని కదిలించి తుఫాను అతనికి అర్థమైంది. స్వర్ణ గిరగిరా తిప్పడంతో కళ్ళు తిరిగినట్టయి అతను అక్కడున్న చెట్టుని ఆనుకున్నాడు. అతను మౌనంగా స్వర్ణని దగ్గరకు తీసుకున్నాడు. అతని కంఠంలో కూడా ఏదో అడ్డుపడ్డట్టే అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.